పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించింది. కేంద్ర మంత్రులు 2 రాష్ట్రాల సీఎంలకు బాధ్యతలు అప్పగించింది. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్, మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, జార్ఖండ్కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత్ బిశ్వ శర్మలను బీజేపీ నియమించింది. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించింది. కేంద్ర మంత్రులు 2 రాష్ట్రాల సీఎంలకు బాధ్యతలు అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్, మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, జార్ఖండ్కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత్ బిశ్వ శర్మలను బీజేపీ నియమించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి ఈ సంవత్సరం చివరిలో జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అటు అసెంబ్లీ ఎన్నికల పైన కూడా భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. సో 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను కూడా నియమించింది. దాంట్లో మన తెలుగు రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి కూడా ఒకరుగా ఉన్నారు. 2 రాష్ట్రాల సీఎంలకు, అంటే భారతీయ జనతా పార్టీ పాలిత 2 రాష్ట్రాల సీఎంలకు కూడా ఈ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించడం జరిగింది. దాంట్లో భాగంగా అటు జమ్మూ కాశ్మీర్, అట్లాగే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ గా కిషన్ రెడ్డిని ఇవ్వడం జరిగింది. మరోవైపు మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అటు హర్యానా, అట్లాగే మహారాష్ట్ర, జార్ఖండ్, ఈ రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, అట్లాగే బిప్లవ్ దేవ్, మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్ ని ఇవ్వడం జరిగింది. భూపేంద్ర యాదవ్ కూడా. ఇక జార్ఖండ్ కు శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఇవ్వడం జరిగింది. హిమంత బిశ్వ శర్మలను కూడా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. సరే, ఈసారి నిజానికి అంటే కాంగ్రెస్ పార్టీ కూటమి చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్డీఏ కూటమి కొంచెం అంటే చాలా టఫ్ ఫైట్ తో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోయేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఈసారి విజయకేతనం ఎగరేయాలి అన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. హర్యానాకు నవంబర్ లో జరగబోతోంది. మహారాష్ట్ర కూడా నవంబర్ లో అసెంబ్లీ రద్దు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అటు జార్ఖండ్ కు జనవరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే వరుసగా ఈ సంవత్సరం చివరిలో మరి కొత్త సంవత్సరం వచ్చేటువంటి 2025. సో వీటిలో ఖచ్చితంగా గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ఒక వ్యూహంతో మాత్రం భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది చెప్పాలి. అంటే మహారాష్ట్ర నిజానికి కొంచెం భిన్నంగానే ఉంటుంది. ఈసారి మహారాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే మహారాష్ట్రకు అశ్విని వైష్ణవి, భూపేంద్ర యాదవ్ ను కేటాయించిన కానీ మహారాష్ట్రలో ఇప్పటికంటే ఈ వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ కొంతవరకు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చినా కానీ గతంలో చూసుకుంటే కనుక 2019లో అప్పుడు బీజేపీ 23 స్థానాలకు వచ్చింది. అప్పటి ఎన్డీఏ భాగస్వామి పక్షమైనటువంటి శివసేన 18 స్థానాలు రావడం జరిగింది లోక్సభ. బట్ ఆ తర్వాత ఏదైతే జరిగిందో మహారాష్ట్ర షిండే రాజకీయం, షిండేను ముందు పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది మాత్రం కొంతవరకు ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. ఇప్పుడు అక్కడ ఏక్నాథ్ షిండే శివసేన ఒకటి, అజిత్ పవార్ ఎన్సీపీ ఎన్డీఏతో ఉన్నాయి. దీంట్లో భాగంగా ఎంఐఎం కూడా అక్కడ ఉంది పోటీలో. సో ఇక్కడ ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయని మాత్రం చూడాలి. బలమైనటువంటి నాయకుల్ని ఇవ్వడం జరిగింది. అటు అశ్విని వైష్ణవ్ గానీ, భూపేంద్ర యాదవ్ గానీ వీళ్ళిద్దరు కూడా బలమైనటువంటి నాయకులే ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఎంతవరకు ఈసారి ఎన్నికల ఫలితాలు తీసుకురాబోతున్నారు అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈసారి కాశ్మీర్ లో ఎంతవరకు ప్రభావం చూపింది. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు ఏదైతే ఉందో దాంతో కాశ్మీర్ ఇక స్వయం ప్రతిపత్తి అనేది కాకుండా భారత రాజ్యాంగంలో, భారతదేశంలో భాగంగానే అన్ని వర్తిస్తాయి అన్నది అక్కడ పాయింట్. బట్ ఈసారి కాశ్మీర్ లో ఎట్లా ఉండబోతోంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి కాశ్మీర్ కి ఎన్నికల ఇన్ఛార్జ్ గా కిషన్ రెడ్డిని పంపించబోతున్నారు. సో ఏదేమైనా కానీ భారతీయ జనతా పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఇప్పటి నుంచే ఫోకస్ చేసింది. సో ఈ సంవత్సరం ఆఖరిలో జరగబోయేటువంటి ఎన్నికలు, మరోవైపు వచ్చే సంవత్సరం జనవరిలో జార్ఖండ్ లో జరగబోయేటువంటి ఎన్నికల్ని ఎట్లాగైనా కైవసం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. దీంట్లో భాగంగా ఇన్ఛార్జ్లను నియమించింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.